హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో శివుడు గురించి అయితే తెలుసుకోబోతున్నాం. శివుడు ఎప్పుడు పుట్టిండు, అదేవిధంగా చూసుకున్నట్లయితే శివుడు ఎలా ఉంటాడు, రెండింటి గురించి కాస్త డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అంటే లైక్ పురాణాల్లో ఉంది అని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురాణాల్లో ఉన్నది ఏ విధంగా చూడాలి, అదే విధంగా చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్లో ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉన్నాడని చెప్తారు, అక్కడ అలా ఉన్నారని చెప్తారు. విష్ణు పురాణాంతర్గతంగా చూసుకున్నట్లయితే విష్ణువు యొక్క కాంతిలో నుంచి వచ్చాడని చెప్పేసి చెప్తారనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే శివ మహాపురాణం నుంచి కనుక చూసుకున్నట్లయితే శివుడికి ఆది లేదు, అంతం లేదు. శివుడే ఫస్ట్ మొట్టమొదట ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొత్తం శివుడే అని చెప్పేసి చెప్తారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పురాణాలు కనుక మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ వేస్లో అయితే ఈ బేసెస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ వాటి గురించి తీసుకుని పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు ఎప్పుడు పుట్టాడు అంటే మాత్రం ఆన్సర్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటగా ఉన్నవాడు ఆయన ఒక్కడే అని చెప్పేసి చెప్తాం. మొట్టమొదటగా ఈ సృష్టి లేదు, ఏమీ లేదు. ఉన్నటువంటి ఖాళీ స్టేజ్ ఏదైతే ఉందో అదే శివుడు. సృష్టిని సృష్టించింది అదే శివుడు. సృష్టిని లయం చేస్తుంది అదే శివుడు. సృష్టిని నడిపిస్తుంది అదే శివుడు. నీలో ఉన్నాడు శివుడు, నాలో ఉన్నాడు శివుడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా శివుడు లేనిదైతే ఏది లేదు. ఆయనకు అంతం లేదు, ఆది లేదు, పుట్టుక లేదు, చావు లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. అంటే లైక్ పోతాడని కూడా మీరైతే ఎక్కడ కూడా చెప్పరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క శివుని యొక్క అదేంటిది రూపం అంటారు చూసారా, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే మాత్రం స్ఫటిక బని నిమిదం అని అంటారు చూసారా. స్ఫటిక మణి ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్ వైట్ అండ్ వైట్ ఉంటారు చూసారా. అంటే లైక్ ఒక లైట్ పాస్ చేస్తే అటు నుంచి వెళ్ళిపోతుంది, ఒక వస్తువు నుండి వెళ్ళి లైట్ పాస్ చేస్తే ఇటు వెళ్ళిపోతుంది చూసావా. స్ఫటిక పని మొత్తం కంప్లీట్ వైటిష్ అని ఉంటుంది చూసారా. తెల్లగా మొత్తం కంప్లీట్ వైటిష్. అది ఎలా చెప్పాలంటే అతనికి ఆకారం కూడా ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఆకారం కూడా ఉండదు. కానీ ఆకారాన్ని ధరిస్తే మాత్రం ఈ విధంగా మనకి లైక్ చూసుకున్నట్లయితే ఏ విధంగా చెప్పాలంటే ఈ శివపురాణ అంతర్గతంగా చూసుకున్నట్లయితే స్ఫటికం అని అంటే మనకి లైక్ స్ఫటికం అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా. ఒక ఫోటో అనేది ఇక్కడ వేస్తాను, ఆ విధంగా అయితే చూసేసుకోండి. స్ఫటికం అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాస్త కష్టమైన పనే. అంటే లైక్ ఒక ఆ స్ఫటికమణిలోంచి వెళ్ళి లైట్ పాస్ చేస్తున్నట్లయితే ఇటు బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అంత తెల్లగా ఉంటుంది అనమాట. మనకి కంఠంలో నీలంగా నల్లగా ఉంటుంది. అదేంటిది విషం. మీద జట్టలు కట్టుకొని ఉంటారు. ఏముంటుంది జటల్లో ఏముంటుంది, గంగ ఉంటుంది. గంగ పైన ఏముంటుంది, మన చంద్రుడు ఉంటాడు. చంద్రునికి పక్క పొంటి ఇటు అటు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కనుక మనం చేతులకు కావచ్చు, కాళ్ళకు కావచ్చు మనం చూసినట్లయితే పాములు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే నడుము కింది భాగాన చూసుకున్నట్లయితే మనకి ఒక ఏనుగు చర్మం ఉంటుంది. చేతిలో శూలం ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది ఆయన పట్టుకున్నటువంటి ఆయుధం అది ఉందని చెప్పేసి చెప్పలేం, లేదని చెప్పేసి చెప్పలేం. అది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఇట్లా ఈయన యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. కానీ ఆయన ఏ విధంగా ఉంటాడు, అదే రూపంలో ఉంటాడని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అలానే ఉండాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఈ ఫామ్లోనే ఉన్నాడు, ఈ పర్టికులర్ ఫామ్లోనే ఉన్నాడు, ఒక మనిషి రూపంలో ఉన్నాడు, ఒక వస్తువు రూపంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం అనేది అది ఒక అబద్ధం అవుతుంది. అతనికి రూపము లేదు, ఆది లేదు, అంతం లేదు. ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ నువ్వు కోరుకున్న విధంగా నీకు అనుగ్రహించడం కోసం ఏదో ఒక ఫామ్ రూపంలో నీకు కనిపిస్తాడు. అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇమేజెస్ కావచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో మీకైతే కనిపిస్తాడు అనమాట. నువ్వు ఏ విధంగా నువ్వు చూడాలనుకుంటే ఆయన ఆ విధంగా కనిపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విష్ణు రూపంలో చూడాలనుకున్నా కానీ ఆయన అదే విధంగా కనిపిస్తాడు. నువ్వు లక్ష్మీదేవి రూపంలో చూడాలనుకున్నా కానీ ఆ విధంగా కనిపిస్తాడు. పార్వతీదేవి రూపంలో చూసుకోవాలనుకున్నా కానీ ఆ విధంగా కనిపిస్తాడు. నీ ఫ్రెండ్ రూపంలో చూసుకోవాలనుకున్నా కానీ ఆ విధంగానే కనిపిస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు చూసినటువంటి కోణం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆయన ఒక రూపం అనేది మారుతూ ఉంటుంది. నువ్వు ఎలా అయినా చూసుకోను, ఒక బండరాయిలను చూసుకో, ఆయన నీకు కనిపిస్తాడు. ఆయనకి అనుగ్రహం ఇస్తాడు అంతే.
బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు చూసారా, బిలీవ్ యువర్ మైండ్. నీ నువ్వు నమ్మితే చాలు, అది ఈ రూపం ఆ రూపం, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ నాలో చూస్తావా, నీలో చూస్తావా, నీ ఫోన్లో చూస్తావా, ఎక్కడైనా చూసుకో, ఆయన ఉన్నాడని చెప్పేసి నిరూపించడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాగితం ముక్కు ఉంది కదా, ఈ కాగితం ముక్క కూడా ఆయన అని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క ఫామే, ఆయనలోంచెల్లే ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయని చెప్పేసి చెప్తారు. అదే విధంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో, పురాణాల్లో అక్కడ ఇక్కడ వెతికినా కానీ మనకి శివుడి యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్కడ కూడా దొరకవు. ఎందుకంటే మాత్రం ఆయన ఉన్నదే ఒక్కడు కాబట్టి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టే మీకైతే ఈ యొక్క భూమిలో కూడా ఆయన ఉన్నాడు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయనే ఉన్నాడని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చేయడం ద్వారా మీకైతే కనిపిస్తాడు. ఏ విధంగా కనిపిస్తాడు, మరి ఈ యొక్క రూపాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటే మాత్రం ఇందాకే చెప్పాను కదా, ఎట్లా చేసినా చూడొచ్చు. కానీ దానికంటూ కొద్దిగా సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. శివుడిని చూడాలంటే మాత్రం అంత తేలికైన ముచ్చట కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎన్ని రోజులు తపస్సు చేస్తే ఇట్లా వస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి పక్కన పెడితే ఎంత సాధన చేయగలిగితే అంత బెటర్గా నీవైతే ఆయన దగ్గరికి అయితే వెళ్తావు అన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకో. సాధన మీన్స్ ధ్యానం. ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా చూసుకో, ఒక రూపాన్ని కొలువు. అదే అంటే లైక్ కొలువు అంటే మనకి లైక్ అదే రూపాన్ని నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అంటే లైక్ ఒక పేపర్ రూపంలో కనుక శివుడిని కొలిచామనుకో, అంటే మనకి శివుని చూసామనుకో, ఇదే పేపర్ని అంటే లైక్ మైండ్లో అదే రూపాన్ని నువ్వైతే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నువ్వు ఏ పని చేసినా కానీ అదే లోకంలో ఉన్నావనుకో, ఆటోమేటిక్గా నీకైతే ఆయన యొక్క స్వరూపం అనేది కనిపిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. కానీ ఇది మాత్రం గురువు అనే వాళ్ళు కంపల్సరీ ఉండాలి. గురువు అనే వాళ్ళు ఉంటేనే నీకైతే ఆయన యొక్క రూపాన్ని నువ్వైతే చూడగలుగుతావు, లేకపోతే మాత్రం చూడలేవు. అది మాత్రం 100% చెప్తున్నా. గురువు ఉంటేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది, లేకపోతే మాత్రం కలగదు. అది మాత్రం క్లియర్గా చెప్పగలను. మరి గిట్ల ఉంటుంది భయ్య. మరి ఆయన యొక్క స్వరూపాన్ని వర్ణించడం అనేది ఎవరి వల్ల కాదు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఆయనను చూసినప్పటికీ కూడా వాళ్ళ వల్ల కూడా కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, ఒక్కొక్కరికి ఇంకో వేలో, ఎక్కడ ఏ విధంగా చెప్పాలన్నా కానీ ఆయనకి లేదబ్బా, ఏది పడితే అది నువ్వు ఏదన్నా తీసుకో, ఆయన ఒక స్వరూపాన్ని అయితే చూడొచ్చు. అట్లా ఆ థింకింగ్ వేలో కనుక చూస్తే నీకైతే కనిపిస్తాడు. లేదంటే మాత్రం గట్టిగా ఉంటుంది. ఆయన రూపం అనేది ఎవరికి కూడా అందదు. అందినా కూడా ఎక్కడో ఎవరికో ఒకరికి ఎంత వాళ్ళు ఆ సాధన చేశారు కాబట్టి వాళ్ళకైతే దొరుకుతుంది. అంతేగాని మన ఈ కలియుగంలో కనుక చూసుకున్నట్లయితే ఆయన యొక్క రూపానికి అందుకోవడం అనేది చాలా కష్టం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాత్రం ఒక వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి 18 సెకండ్లు నువ్వైతే నీ యొక్క మనసుని నిలబెట్టలేవు. అంటే లైక్ ఒక బుక్ తీసుకొని రాయడానికి చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి మన మైండ్లో మెదులుతూనే ఉంటాయి. నువ్వు ఒకటి రాస్తూ ఉంటే ఇంకొకటి ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆ థాట్స్ని, ఈ యొక్క మైండ్ని కనుక కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. జస్ట్ 18 సెకండ్స్ నువ్వు నీ యొక్క మైండ్ని కనుక కంట్రోల్ చేయగలిగితే మాత్రం హెడ్స్ ఆఫ్, అది వేరే లెవెల్. ఇంకా అది ఏ విధంగా ఆ 18 సెకండ్స్ కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది కూడా ఈ యొక్క సాధన చేసేవాళ్ళు లేరంటే మాత్రం సాధన చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచి సాధన చేసుకుంటూ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకైతే తొందరగా వాళ్ళకైతే ఆ ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంతేగాని జస్ట్ ఇప్పుడే మొదలుపెట్టి ఇప్పుడే కావాలంటే మాత్రం కుదరని పని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ